బాగుందండి. ఆడ పడవ దగ్గర నేను తీసుకొచ్చి ఒక ఇసుక దెబ్బలో పడేసాడు. ఇక్కడ ఉన్నాం. ఈ రోజంతా ఎక్కడ తీసుకుని ఇక్కడ ఉంచుతాడా, లేదా ఇంకెక్కడికైనా తీసుకెళ్తాడా, లేదా వెళ్తాం కోసం మళ్ళీ మనం డబ్బులు కట్టాలా, ఏం అర్థం కావట్లేదు. నేను ఉండమే ఒంటరి ఉందని ఫీల్ అయ్యాను ఇప్పుడు దాకా. అలాగంటే ఇప్పుడు నేను ఒక్కనే కదా వచ్చింది, సింగిల్గానే కదా, తెలుగుండే కదా. మరి ఇక్కడ అందరూ మలయాళం వాళ్ళు ఒక్కలో తగిలేరు, ఇక్కడ ఎవరు లేరు. నలుగురు గుంటూరు వాళ్ళు నలుగురు రైలేరు, తెలుగు వాళ్ళు వాళ్ళతోనే తిరుగుతున్నాను. మళ్ళీ దారి తప్పాను ఇంకా ఇంటికి కాదు, మళ్ళీ ఇక్కడ కరవటిలోనే తిరుగుతూ ఉండాలి. అంటే తీసుకొస్తాం స్టార్టింగ్ ఇక్కడ కరవటికి తీసుకొచ్చారంట. అంటే ఐలాండర్స్ ఎక్కువ ఉన్నారు కదా, అందుకని. లొకేషన్ కూడా పనిచేయలేదు, సారీ జీపీఎస్ కూడా పనిచేయట్లేదండి. సిమ్ జియో కదా, నా ఇబ్బందులు పడ్డాను. ప్లస్ ఏంటంటే ఇక్కడ బిఎస్ఎన్ఎల్ తప్ప ఏది పనిచేయదంట. అది పరిస్థితి అలా ఉంది. ఇవాళంతా ఎక్కడ ఉండాలో, ఇది ఇంకెక్కడికైనా వెళ్తాను, నాకు ఏం అర్థం కావట్లేదు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఏటీఎమ్స్ ఉన్నాయి, సూపర్ మార్కెట్స్ ఉన్నాయి, బజార్స్ ఉన్నాయి, షాపింగ్ మాల్స్ ఉన్నాయి, పెట్రోల్ బంక్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఇక్కడ థియేటర్లు కూడా లేవంట. ఇక్కడ టెంపుల్ ఉందండి, ఆ టెంపుల్కి వెళ్తాడో లేదా తీసుకెళ్తాడో, వెళ్తాం కుదురుతుందో తెలియదు, నాకు అర్థం కావట్లేదు. అది చూడాలి కంపల్సరీ.